హైవేస్ ఆమనగల్లు ఇది హైదరాబాద్ నుంచి శ్రీశైలం దారిలో ఉంటుంది. అక్కడ ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి వర్తకులు గో బ్యాక్ మార్వాడి అంటూ ఈరోజు బంధుకు పిలిపించారు. అసలు ఈ గో బ్యాక్ మార్వాడి అన్నది ఎక్కడి నుంచి మొదలైంది అన్నప్పుడు సికింద్రాబాద్లో మోండా మార్కెట్ ఏరియాలో గోరేటి రమేష్ అనే ఓ వ్యక్తి అట ఓ రోజు ఓ దళితుడిని మార్వాడీలు కోప్పడుతుండగా కొడుతుండగా గొడవను చూశాడట. అప్పుడు తను ఒక పాట రచించాడట. ఆ పాటకి ఫేస్బుక్లో ఎక్కడ పెడితే బాగా రెస్పాన్స్ వచ్చిందట. ఈలోపు అతను పోలీసులు అరెస్ట్ చేశారట. అతని అరెస్ట్ని కమ్యూనిస్టులు, నాస్తికులు, రిమైన్ వాళ్ళు కంటే నాన్ హిందువులు అనొచ్చు, ఓ రకంగా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇతను ప్రజానాట్య మండలిలో గతంలో పనిచేశాడంట. ప్రజానాట్య మండలి వీళ్ళు వచ్చేసి అలా చెప్పాలి నాస్తికులు అనుకోవచ్చు, నక్సలైట్లకి మావోయిస్టుల దగ్గరకు సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలను జాగృతం చేస్తూ ఉంటారు. నాకు గౌరవం ఉండే, కానీ రీసెంట్ టైమ్స్లో నిజాలు తెలిసాక చీ అనిపిస్తా ఉంది. సో అలా ఇప్పుడు ఇతనికి సంబంధించి పాడిన పాట ఏదైతే మొత్తం వైరల్ అయింది. ఇతను అరెస్ట్ చేశారు. ఇతని అరెస్ట్ని కొంతమంది ఖండించారు, నిరసన తెలియజేశారు. ఇక అప్పటి నుంచి ఇతను గో బ్యాక్ మార్వాడిని అసలు ఎందుకు అంటున్నాడు, ఆ మార్వాడి పాట ఎందుకు రాశాడు అన్నప్పుడు సొసైటీలో ఉన్నటువంటి రిమైనింగ్ కొంతమంది, ముఖ్యంగా తెలంగాణ కొంతమంది ముందుకు వచ్చేసి గో బ్యాక్ మార్వాడి అంటే మొదలెట్టారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, బండి సంజయ్ కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర కానీ ఏమంటున్నారు, గోబ్యాక్ మార్వాడి ఏంట్రా, వాళ్ళు ఏం చేస్తే ఆ మాట అంటున్నారు, ఓహో మార్వాడీలు ఆవును పూజిస్తారు, మార్వాడీలు గుడిలకి దాన ధర్మాలు ఇస్తుంటారు, మార్వాడీలు స్త్రీలను గౌరవిస్తారు, ఓహో వాళ్ళు బీజేపీకి ఓట్లేస్తారన్నా, ఒరి నీ దుంపలు దేగా రోహింగ్యాలకి వచ్చేసి ఇబ్బంది లేకుండా ఉండాలన్నా, ఒరి దుంపలు దేగా బంగ్లాదేశ్ ముస్లింలకు ఇబ్బంది లేకుండా ఉండాలన్నా, అయ్యో బాబోయ్ పాకిస్తాన్ ముస్లింలు బయటపడకుండా ఉండాలన్నా. అది చెప్పిన నిజమే. రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ముస్లింలు, పాకిస్తాన్ ముస్లింలు కుప్పలుగా పాకిస్తాన్ తెలంగాణలో ఉన్నారు. వాళ్ళు ఏరేయాలి. అది డైవర్ట్ చేయడం కోసం ఇది తెర మీద చేయడం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మార్వాడి విషయానికి వద్దామండి. ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తారు, వాళ్ళ ఇంట్లో పనులు మొత్తం వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళే వండుకుంటారు, చక్కగా దేవుడి పూజలు చేసుకుంటారు, స్త్రీలను గౌరవిస్తారు, పిల్లల్ని చక్కగా చదివించుకుంటారు, ఓ పక్క చదువుతూనే మరలో షాపుల్లో పనిచేస్తారు, వీళ్ళ షాపుల్లో వాళ్ళల్లో పనిలో పెట్టుకుంటారు, అండ్ స్త్రీలను గౌరవిస్తారు, గుళ్ళకి వెళ్తారు, ఇవన్నీ దాన ధర్మాలు చేస్తారు, గోవుని పూజిస్తారు. వారి వల్ల సమాజానికి కించిత్ నష్టం కూడా లేదు. వాళ్ళు ఎక్కడున్నా క్వాలిటీ ప్రొడక్ట్లు అమ్ముతారు నాకు తెలిసినంతవరకు. సో వాళ్ళు మొత్తం కూడా హిందువులే, మార్వాడీస్ మొత్తం కూడా, మార్వాడీస్ కానీ రాజస్థాన్ కానీ గుజరాత్ వాళ్ళు కానీ, వాళ్ళు వ్యాపారాలు అన్నప్పుడు నిజమే ఉప్పు పప్పు నుంచి బంగారం వరకు చేసుకుంటా పోతారు. ఇప్పుడు వారిని ఎందుకు వెళ్ళగొట్టాలి ఏంటన్నప్పుడు ఇంతే, హిందువులలో చీలికి తేవాలి, బీజేపీకి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వారిని ఇక్కడి నుంచి పంపించాలి అండ్ సమాజంలో చిచ్చు పెట్టాలి. రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో, బంగ్లాదేశ్ ముస్లింలు ఎంతమంది ఉన్నారు, అండ్ పాకిస్తాన్ ముస్లింలు ఎంతమంది ఉన్నారు, అంతే ఓపెన్గా మాట్లాడదు. ఈరోజు చికెన్ షాపులు, మటన్ షాపులు, ఈ తెలంగాణలో నివసిస్తున్న తెలంగాణ వాళ్ళు ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళు ఎవరు అర్థం కాదు, వాళ్ళ భాష మనకు అర్థం కాదు, కానీ వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా బండి సంజయ్ చెప్తున్నాడు, డ్రై క్లీనింగ్ షాప్ కూడా వాళ్ళని నడిపిస్తారట. అలాగే శారీలు వర్క్ చేసే కూడా చాలా వరకు వాళ్ళని నడిపిస్తూ ఉంటారట. ఎవరు వీళ్ళు ఎంతంటే రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ముస్లింలు, పాకిస్తాన్ ముస్లింలు అంటున్నాడు. సో నేను అడగదలుచుకుంది, నిన్నటి వరకు తెలంగాణ ఉద్యమం అంటూ కొంతమంది వాంటెడ్గా గో బ్యాక్ ఆంధ్ర హడావుడి చేశారు, తెలిసి తెలియకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలాగే అన్నారు, నానా రకాలుగా మాట్లాడారు తప్పుగా. తెలంగాణ వచ్చాక మనం అంత కలిసిమెలిసి ఉందామని పాలకుడు చెప్తే అవును అంతే కదా అన్నారు. అప్పటికి జరగని నష్టం జరిగిపోయింది. చాలామంది బతకడానికి ఎడకొచ్చాం, మనం బతుకుతూ ఈ రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చి పెట్టాం, అండ్ ఇక్కడ నుండి కొంతమంది పనులు ఇచ్చాం, వాటిని మనం కూడా పని చేసుకున్నాం. మనం ఎవరికి నష్టం చేస్తామని నిజంగా నష్టం అనేది ఏదైనా ఉంది అంటే ఈ ఆంధ్రాలో కొంతమంది పొలిటీషియన్స్, ఆంధ్ర నుంచి వచ్చి కొంతమంది బడాబాబులు ఇక్కడ వ్యాపారాల పేరుతో ఇక్కడున్న వనరులను దోచుకున్నారు, ఇక్కడున్న అమాయకుల యొక్క శ్రమశక్తిని దోచుకున్నారు. అది నిజం. తెలంగాణ వచ్చా కూడా జరిగింది అదే. ఈ విషయం నేను చెప్పేలా కాంగ్రెస్ గవర్నమెంటే చెప్పింది. కార్పొరేషన్ కమిషన్ కానీ రిమైనింగ్ కానీ చెక్ చేస్తే కేసీఆర్ గవర్నమెంట్లో అధిక మొత్తంలో కాంట్రాక్టులు, ప్రాజెక్టులు ఇవన్నీ పొందిన వాళ్ళు ఆంధ్ర కాంట్రాక్టర్. లాభపడ్డ వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఆంధ్ర రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ఆస్తులు ఇంకా ఇప్పుడు కూడా ఇక్కడ పెరిగిపోయాయి. జనవరి హయాంలో దానివల్లే అమరావతిని బొందపెట్టి తెలంగాణలో భూములకి రేట్లు వచ్చేలా చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పటికీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి ఎక్కడ లాభం వస్తే అక్కడ వ్యాపారాలు చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళతో స్థానిక రాజకీయ నాయకులు, అధికార పార్టీలు కూడా అంత అంటగవుతూనే ఉంటారు. ఇదంతా మీకు తెలియదు. లోకల్గా చిన్న చితక వ్యాపారాలు, చిన్న చితక ఏదో చేసుకునేటువంటి వాళ్ళని ఎవరు ఏదో టార్గెట్ చేస్తే అది నిజంగా ఆ భ్రమలో బతికేయండి. అలా గోబ్యాక్ ఆంధ్ర, గోబ్యాక్ రాజస్థాన్, గోబ్యాక్ మార్వాడి, గోబ్యాక్ రాజస్థానీ, గోబ్యాక్ గుజరాతీ, ఏంది అసలు ఇవన్నీ? సో వీడియోని క్లోజ్ చేస్తున్నాం. వాంటెడ్గా కొంతమంది హిందువులలో చీలిక తెద్దామని ట్రై చేస్తుంటే దానికి తెలిసి తెలియకుండా స్థానికులైనటువంటి అమాయకులు కూడా మద్దతు ఇస్తుంటే నాకు బాధేస్తుంది. మార్వాడీలు హిందువులు కాదా? సరే, మార్వాడీలు హిందువులు పక్కన పెడతాం. మార్వాడీలు భారతీయులు కాదా? మన భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా బతికే హక్కు లేదా? వ్యాపారం చేసుకునే హక్కు లేదా? జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ 370 ఎత్తిపడేసింది అందుకే కదా. సో ఇప్పుడైనా ఆలోచించండి. ఎవరో ఏదో రెచ్చగొడితే అలా రెచ్చిపోతూ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకండి. గోబ్యాక్ మార్వాడి అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఒకసారి క్రాస్ చెక్ చేయండి. వాళ్ళు అసలు వాళ్ళ పని ఏంటో వాళ్ళేంటో అనుకుంటారు తప్ప ఎక్కడ కానీ దోపిడీలు, దొంగతనాలు, హత్యటువంటి ఏమీ ఉండదు. మీరు క్రాస్ చెక్ చేయండి. ఈ రోహింగ్యాలు వచ్చిన తర్వాత ఈ బంగ్లాదేశ్ ముస్లింలు, పాకిస్తాన్ ముస్లింలు వచ్చాక ఎన్ని అరాచకాలు, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి. వాళ్ళకి దారుణంగా ఇక్కడ ఆధార్ కార్డు ఏంటారు నాయన. ఈ తెలంగాణలో పాతుకుపోయింది. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే హడావుడి చేద్దాం చూస్తుంది ఈ బ్యాచ్. వీరిని కదరా మనం తోరాల్సింది, వీరిని కదా గోబ్యాక్ అనాల్సింది. బట్ వాళ్ళని అనం, ఎందుకంటే ప్రజాస్వామ్యం. వాళ్ళని అనం, ఎందుకంటే ఇంకా ఏదో మీరు ఆలోచించుకోండి. సో వీడియో ఎందుకు మీకు అర్థమైంది కదా. ఇకనైనా ఎవరు ట్రాప్లో పడితే వాళ్ళ ట్రాప్లో పడకండి. గోబ్యాక్ మార్వాడి ఏంటండి? అంతకన్నా దారుణం ఒకటి ఉండిద్ది అసలు.